హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం సెమెన్ ఫ్రీజింగ్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఏంటి అంటే ఎక్కువగా మనం ఎగ్ ఫ్రీజింగ్ గురించే వింటూ ఉంటాం. ఎందుకంటే మనకి విమెన్లో ఏజ్ రిలేటెడ్ మనకి అంటే ఎగ్ డిక్లైన్ క్వాంటిటీ క్వాలిటీలో ఉంటుంది కాబట్టి. సో ఎట్లాగైతే ఎగ్ ఫ్రీజింగ్ ఉందో అట్లా మనం సెమెన్ ఫ్రీజింగ్కి కూడా మేల్స్కి చెప్పొచ్చు అనమాట. సో ఎవరిలో మనం సెమెన్ ఫ్రీజింగ్ అడ్వైస్ చేస్తాము మేల్స్కి అంటే, ఇప్పుడు ఎవరైనా మేల్స్కి అంటే మనకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ లోపల ఏంటి అంటే ముందే మనం సెమెన్ క్రయో ప్రిజర్వేషన్, సో సెమెన్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫ్రీజింగ్కి వెళ్ళండి అని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరికి చెప్తాము అంటే ఎవరైతే మనకి వాసెక్టమీ ఆపరేషన్కి అట్లా వెళ్తారో, సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్, ఎందుకంటే ఇది పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో పిల్లలు కావాలి అనుకుంటే సో మనం బ్యాంక్లో మనీ ఎట్లయితే దాచిపెట్టుకుంటామో అట్లాగే సేఫ్ సైడ్లో మనం స్పర్మ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మేల్స్ ఎవరైతే అంటే లేట్గా ఫాదర్హుడ్ అట్లా ప్లాన్ చేస్తారో 40+ ఇయర్స్ తర్వాత, అట్లాంటి వాళ్ళు కూడా ముందే మనకి సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకెవరికి అంటే కౌంట్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి వారికోసిల్ ఎవరికైతే ఉండి కౌంట్స్ తక్కువ ఉంటాయో సో వాళ్ళని వారికోసిల్ ఆపరేషన్కి వెళ్ళండి అని చెప్తాం. సో ఒక్కొక్కసారి ఆపరేషన్ తర్వాత మనకి కౌంట్స్ ఇంకా తగ్గిపోవచ్చు అనమాట. సో మనం సేఫ్ సైడ్ కింద సెమెన్ ఫ్రీజింగ్ చేసుకోండి అని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు మనకి మేల్స్ మనం అంటే ఐయుఐ ప్రొసీజర్ అప్పుడు కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు కానీ మనకి అవైలబిలిటీలో ఉండలేకపోవచ్చు అనమాట. అంటే ఆ టైంలో ట్రావెల్ చేయాల్సి రావచ్చు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేసుకోవాలి అనుకుంటే సెమెన్ ఫ్రీజింగ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ అప్పుడు కూడా మనం ఇంజెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో మనం ఒక శాంపుల్ ఫ్రీజింగ్లో పెట్టండి, అది బ్యాకప్ లాగా ఉంటుంది అని చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఆ ఎగ్ పికప్ రోజు మేల్ అందుబాటులో లేకపోయినా, లేదు కొంచెం ఇరెక్షన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బ్యాకప్ శాంపుల్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఫ్రెష్ శాంపుల్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఇట్లా మనం కొన్ని ఇండికేషన్స్లో సెమెన్ ఫ్రీజింగ్ అనేది చెప్తామన్నమాట. సో మరి మనకి ఒకటే శాంపుల్ సరిపోతుందా అంటే యూజువల్గా మనం ఏం చెప్తాము అంటే సెమెన్ ఫ్రీజింగ్ చేసుకునేటప్పుడు ఒక 2 శాంపిల్స్, సో అది కూడా మనకు ఒక 2 to 5 days అబ్స్టినెన్స్లో ఒక 2 శాంపిల్స్ ఇస్తే మంచిది అని చెప్తాం. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మనం సెమెన్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు మనకి అంటే అది ఎన్ని రోజులు వరకు పనికొస్తుంది, ఎన్ని ఇయర్స్ వరకు పనికొస్తుంది అంటే మనకి సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఎన్ని ఇయర్స్ వరకైనా దాచిపెట్టుకోవచ్చు అనమాట. రెన్యువల్ ఒక్కటి చేసుకుంటూ ఉండాలి. సో సెమెన్ ఫ్రీజింగ్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు మళ్ళీ మనం సెమెన్ బయటికి తీసి చేసినప్పుడు మనకి క్వాలిటీ అనేది మనకి మంచిగానే ఉంటుందన్నమాట. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మనం ఇచ్చిన సెమెన్ మనం ఏవైతే పారామీటర్స్ ఉంటాయో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ మనకి థాయింగ్ అప్పుడు కూడా అట్లానే ఉంటాయి అన్నమాట. మనకి కౌంట్ కానీ మొటిలిటీ కానీ. సో మనం సెమెన్ ఫ్రీజింగ్ చేసినప్పుడు ఏంటి అంటే మనం సెమెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ అనేది అంటే ఫస్ట్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఎలా ఉంది చూసి తర్వాత మనం లిక్విడ్ అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మనం సెమెన్ని వాడుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి.